డాక్టర్ గారు, నా వయసు 17 సంవత్సరాలు. నాకు సెక్స్ కోరికలు ఎక్కువ. ఎప్పుడు పెళ్లి చేసుకుని దాంపత్య మధురిమలను, సెక్స్ సుఖాన్ని అనుభవిస్తానా అని ఎదురు చూస్తున్నాను. నేను మేజర్ అవ్వాలంటే కనీసం ఇంకో సంవత్సరం ఆగాలి కదా. అసలు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆడపిల్లలు పెళ్లెందుకు చేసుకోవాలి? రజస్వల అవడం అంటే పెళ్లికి రెడీ అయినట్లే కదా. ఇదివరకు 13-14 సంవత్సరాలకే పెళ్లిలు అయ్యేవి కదా. మరి ఎందుకు ఈ ఆలస్యం? నాకేదన్నా సలహా ఇవ్వండి అంటున్నారు. జనరల్గా కౌమారదశ వచ్చారికల్లా సెక్స్ డ్రింక్స్ మామూలుగా వచ్చేస్తాయి. కొంతమంది ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ 14-15 సంవత్సరాలు ఫుల్గా వచ్చేస్తాయి. నార్మల్గా ఉంటారు. కరెక్టే. అసలు ఇంకా చెప్పాలంటే రజస్సులో పూర్వకాలం అయితే రజస్సులు కాకముందే పెళ్లి చేసేవాళ్ళు. రజస్సులైన అమ్మాయి ఇంట్లో ఉన్నట్లయితే మంచిది కాదు అనే విధంగా ఉండి 10 ఏళ్ళకి 9 ఏళ్ళకి బాల్య వివాహాలు అన్నాం కదా, అవన్నీ జరిగిపోతుండేవి. ఇంకా తర్వాత రజిస్టర్గానే పెళ్లి. ఇప్పటికీ కొంత చోట్ల 14 ఏళ్ళకి రజిస్టర్ అయిన 6 నెలలకి సంవత్సరం పెళ్లి చేసేవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ తప్పదు, చట్టరీత్యా నేరం కూడా అలాగా. ఎందుకు చేయకూడదు అంటే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ వాళ్ళు శారీరకంగా ఎదుగుదల 18-10 సంవత్సరాల దాకా ఉంటుంది. 10 సంవత్సరాలు తప్పకుండా ఉంటుంది. 10 సంవత్సరాలు ఎదుగుతూ ఉంటుంది. సెక్స్ కోరికలు ఉన్నాయి కదా అని పెళ్లి చేసేసామనుకోండి, ఆమె ఎదగలిసిన వయసులో గర్భంలో మరొక బిడ్డ ఎదుగుతుంటే ఆవిడకి దాని ఫార్మేటివ్ అంటాం, ఆవిడకి ఏమి అందకుండా న్యూట్రిషన్ గర్భంలో పిండం తీసేసుకుని అది ఎదిగిపోతుంది. ఈమె చిన్నప్పుడే ముసలిలాగా అయిపోతుంది. ఎందుకని? ఏదైతే ఆహారం తనకు కావాలో, దేని పట్టుకుని ఎదగాలో అది తనకు అందకుండా గర్భంలో పిండం తీసేసుకుంటుంది. అందుకని ఫీటస్ ఈజ్ ఏ పారాసైట్ అంటారు. అన్ని బలాంతా తీసుకుని అది ఎదిగిపోతుంది. ఏదో సెక్స్ కోరికలు ఉన్నాయి కదా అని ఏదో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 14 పెళ్లి చేసుకున్నారు, సెక్స్ కోరికలు ఉన్నాయి, అది పరిపక్వత సరిపోదు సెక్స్ ఎంజాయ్ చేయడానికి. కనీసం 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే తప్ప సెక్స్ని ఎంజాయ్ చేసేయండి, ఆ ఎంజాయ్ చేసేయండి మనస్తత్వం పూర్తి డెవలప్ కాదు. అంచేత పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. శారీరరీత్యా అంటే ఎదుగుదల రీత్యా దాని ఫార్మేట్ ఏజ్ అంటాం కదా, ఆ ఫార్మేట్ ఏజ్లో తినే ఆహారం అంతా వాళ్ళ వంట పట్టాల్సిందే కానీ కడుపులో బిడ్డ కాదు. మరి పెళ్లి చేస్తే కడుపు వచ్చేస్తాయి, ఎంత ముందుకో కడుపు వచ్చేస్తాయి, ఎంత జాగ్రత్త ఉన్నా కడుపులు వచ్చేస్తాయి. అంచేత ఆవిడ మనసు అంచుకోవాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవడం. లేదంటే ఆరోగ్యం దెబ్బతిపోతుంది. ఇప్పుడు మా మంచి హుషారుగా ఉండొచ్చు, కానీ ఎందుకు పెరుగు మాటికి ఈ రోగం ఆ రోగం, ఈ నొప్పులు ఆ నొప్పులు, తలనొప్పి కాళ్ళొప్పి కడుపు నొప్పి నడుము నొప్పి, ఈ నొప్పులతో సరిపోతుంది. ఎందుకని? ఆ ఫార్మేటిజ్లో ఆ మజిల్స్ కానీ కండరాలు కానీ ఎదగాల్సింది ఎదగలేదు. అంటే అది చేయడానికి పనికిరాదు. అవి వెయిట్ చేయాల్సిందే. 18 ఏళ్ళు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలి.